నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. డీల్స్, పెద్ద పెద్ద డీల్స్ సెట్ చేసుకోబోతున్నారట కొత్త ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నేతలు. ఈ డీల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసా? నన్ను వదిలేయండి, ఇంత ఇస్తాను. నన్నేం చేయకుండా ఉంటే ఇంత ఇస్తాను. నా జోలికి రాకుండా ఉంటే నేను ఇది చేస్తాను. నా జోలికి వచ్చారా ఈ రకంగా మిమ్మల్ని కూడా ముంచేస్తాను అని చెప్పేసి సామదాన భేద దండోపాయాల్లాగా కొంతమంది రాజకీయవేత్తలు, ముఖ్యంగా వైసీపీకి చెందినటువంటి కొంతమంది రాజకీయవేత్తలు డీల్స్ సెట్ చేసుకోవడానికి, ఈ కొత్త ప్రభుత్వంతో లాలూచి చేసుకోవటానికి, సంధి చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుట్లో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎస్, నేను చెప్పేటటువంటి ఈ ఒక్కొక్క అంశంలో పాత్రధారులు, సూత్రధారులు అన్నీ నిజాలే. పాత్రలు, సన్నివేశాలు అన్నీ నిజాలే. కాకపోతే ఆ పాత్రధారులు ఎవరన్నది, వాళ్ళ వివరాలు ఏంటన్నది ప్రస్తుతానికైతే నేను బయట పెట్టలేను. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కానీ బయట పెట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం. కాబట్టి కేవలం ఏం జరగబోతోంది, ఎవరెవరు ఎవరితో డీల్ సెట్ చేసుకోబోతున్నారు, ఎన్ని వందల కోట్లు చేతులు మారబోతున్నాయి అనేది నేను ఈ వీడియో వేదికగా క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను, ఆ అంశాలతో సహా. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. నేను ఒక 5 అంశాలు తీసుకున్నాను, నాకు తెలిసినటువంటి మా నెట్వర్క్ ద్వారా సంపాదించినటువంటి సమాచారానికి సంబంధించినటువంటి 5 అంశాలు. అందుట్లో నంబర్ 1, లిక్కర్ స్కామ్ డీల్. ఎస్, వాసుదేవరెడ్డి చుట్టూ, బేవరేజెస్ కార్పొరేషన్ని తన గుప్పెట్లో పెట్టుకుని నడిపినటువంటి వాసుదేవరెడ్డి చుట్టూ ఇప్పుడు కథంతా నడుస్తోంది. వాసుదేవరెడ్డి మరికొన్ని రోజుల్లో అప్రూవర్గా కూడా మారేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మార్క్ మై వర్డ్స్, అండర్లైన్ చేసి పెట్టుకోండి. వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ కథ ఏంటంటే, ఈ సదరు వాసుదేవరెడ్డి కొంతమంది పెద్దలకి, నేను మళ్ళీ పార్టీ కూడా చెప్పలేను, ఏ పార్టీ పెద్దలు, ఏ స్థాయిలో ఉన్న పెద్దలు అనేది అక్కడ కూడా నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి పార్టీ కూడా చెప్పలేను. కొంతమంది పెద్దలకి ఫోన్ చేసి మరి నేను అప్రూవ్గా మారతాను, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి నా చేత ఏం చేయించాడు అన్నీ చెప్తాను, కానీ వీటిలో మీ ప్రమేయం కూడా ఎంతో కొంత ఉంది కాబట్టి దయచేసి నన్ను బయటపడేయండి, నేను గనక మునిగితే మిమ్మల్ని కూడా ముంచేస్తాను, జాగ్రత్త అని చెప్పేసి ఒక పక్క హెచ్చరికలు జారీ చేస్తూనే, హెచ్చరికల కన్నా కాళ్ల బేరానికి వస్తూనే మొత్తానికి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగైతే చాలా స్పష్టమైనటువంటి సమాచారం అయితే మా దగ్గర ఉంది. ఈ అంశంలో ఒక చిన్న హింట్ కూడా ఇస్తున్నాను, కావాలంటే మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మొత్తం అంశంలో టీడీపీలో తాజాగా గెలిచినటువంటి ఒక యువనేత హస్తం ప్రమేయం కూడా ఉన్నట్లుగా, అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ స్థాయిలో అనేది కాసేపు తీసి పక్కన పెడదాం, ఏదో ఒక స్థాయిలో, అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి టీడీపీలో గెలిచినటువంటి ఒక యువనేత హస్తం ప్రమేయం కూడా ఉన్నట్లుగా అయితే వాసుదేవరెడ్డి మాటల్ని బట్టి, ఆయన ప్రస్తుతం మధ్యవర్తుల ద్వారా సంప్రదిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, కొంతమందికి ఫోన్ చేసి మరీ వేడుకుంటున్నటువంటి వేడుకోళ్లను బట్టి అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. నేను మునిగితే నిన్ను కూడా ముంచేస్తాను బాబు, మరి చూసుకోండి, నన్ను గట్టిన పడేయాల్సిన బాధ్యత నీదే 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 అంటూ కూడా ఆయన గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు. ఇందులో కొసమెరుపు ఏంటంటే, మరికొద్ది రోజుల్లో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారాడనేటటువంటి వార్తను మనం టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ రూపంలో చూడొచ్చు అన్నమాట. ఇది మొదటి అంశం. ఇందులో డీల్ సెట్ చేసుకుంటా, అంటే ఇందులో డబ్బులేం లేదు, నన్ను బయటపడేస్తే మిమ్మల్ని బయటపడేస్తాను, నేను అప్రూవర్గా మారానంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో కూడా మొత్తం పూర్తిగా పోసుకొచ్చినట్టుగా చెప్పేస్తాను అనేటటువంటి విధంగా ఆయన వ్యవహార శైలి ఉన్నట్టుగా అయితే తాజాగా తెలుస్తోంది. ఇక నంబర్ 2, ఇది చాలా కీలకం. ఇది ఒక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నేత గురించి సమాచారం అన్నమాట. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఒక కీలక నేత, దశాబ్దాలుగా రాజకీయంగా చక్రం తిప్పుతున్నటువంటి ఒక కీలక నేత తాజాగా ఆయన మీద గెలిచినటువంటి ప్రత్యర్థి దగ్గరికి కాళ్ల బేరానికి వచ్చాడట ఒక మధ్యవర్తి ద్వారా. ఆ మధ్యవర్తి కూడా చాలా ఫేమస్ వ్యక్తి అనే చెప్తున్నారు. ప్రస్తుతానికి నేను పేర్లు చెప్పలేను కాబట్టి నన్ను అడగొద్దు మీరు. ఆ సోకాల్డ్ ఫేమస్ మధ్యవర్తి ద్వారా రాయబారం నడిపి 200 కోట్లు ఇస్తాను, దయచేసి నన్ను వదిలేయండి, నన్ను హింసించొద్దు, నన్ను
నా కుటుంబాన్ని మీరు లాగొద్దు, మమ్మల్ని హింసించొద్దు, మా మీద కక్ష తీర్చుకోవద్దు, మీకు ఎన్నాళ్లుగా మా వేధింపుల వల్ల జరిగినటువంటి నష్టానికి కానివ్వండి, మా వల్ల నష్టపోయిన దానికి కానివ్వండి, 1 కాదు 2 కాదు 200 కోట్ల రూపాయలు మీకు ముడుపులుగా సమర్పించుకుంటాను, దయచేసి ఆలోచించండి అని చెప్పేసి సదరు చిత్తూరు నేత తన మీద గెలిచినటువంటి ప్రత్యర్థి మీద దగ్గరికి వెళ్ళి కాళ్ల బేరానికి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారట. అయితే మరి ఆ ప్రత్యర్థి ప్రస్తుతానికైతే ఎక్కడా లొంగనట్టుగా, దశాబ్దాలుగా నీ వల్ల అనుభవిస్తున్న బాధలు చాలు, ఇప్పుడు నీ దగ్గర నువ్వు వేసేటటువంటి ముష్టి డబ్బులు తీసుకుని నేను వదిలేయాలా అని చెప్పేసి ఆయన కొంచెం గట్టిగానే పట్టుబట్టుకుని భీష్మించు కూర్చున్నట్టుగైతే సమాచారం అందుతోంది. సో కాబట్టి చిత్తూరు జిల్లాలో ఒక వికెట్ ఏ రకంగా అయినా పడొచ్చేమో రేపు సమీప భవిష్యత్తులో అనటానికి ఈ యొక్క డీల్ కానివ్వండి, ఈ డీల్ చేసినటువంటి మధ్యవర్తులు కానివ్వండి, ఈ డీల్ జరుగుతున్నటువంటి విధానం కానివ్వండి, అవతల పక్క వ్యక్తులు రిజెక్ట్ చేస్తున్నటువంటి తీరు కానివ్వండి చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇది మరొక ఉదాహరణ. ఇక నంబర్ 3, ఇది కడప జిల్లాకు చెందినటువంటి మరొక ఉదంతం అన్నమాట. కడప జిల్లాకు చెందినటువంటి ఒక కీలక నేత, అదే కడప జిల్లాకు చెందినటువంటి అతిపెద్ద కాంట్రాక్టు సంస్థకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈయన అధినేతగా కూడా ఉన్నారు. ఇంకా లోతుకు వెళ్ళాలంటే ఈ కాంట్రాక్టు సంస్థ కొంతమందికి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కూడా కొన్ని కోట్ల రూపాయలని అందించినటువంటి సంస్థ అనమాట. అంటే తన పర భేదం లేకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా పడుంటుందిలే అని చెప్పేసి అన్ని పార్టీలకి వీళ్ళ దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్స్ అందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. వీళ్ళైతే ఏకంగా పై స్థాయి అంటే చంద్రబాబు నాయుడు లోకేష్తోనే ఏకంగా డీల్ మాట్లాడుకునేందుకు, బాబు మీరు అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా మా మీద నజర్ పెడతారు, మమ్మల్ని ఏదో రకంగా హింసిస్తారు, లేదంటే మేం చేసినవని తవ్వి తీస్తుంటారు, కాబట్టి దయచేసి మమ్మల్ని వదిలేయండి, ప్రతిఫలంగా మీరు చెప్పిన అమౌంట్ అది 100 కోట్ల 1000 కోట్ల అనేది మీ ఇష్టం, మీరెంత అడిగితే అంత ఇచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని వదిలేస్తే చాలు, మాకు ప్రాణభిక్ష పెడితే చాలు అన్నట్లుగా అయితే పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకే డీల్ కోసం మాట్లాడేందుకు కొంతమందిని మధ్యవర్తులుగా పెట్టుకుని కథంతా నడిపిస్తున్నారట. అయితే ప్రస్తుతానికైతే ఇంకా పై స్థాయి వరకు ఆ మధ్యవర్తులు చేరుకున్నట్టుగా అయితే సమాచారం ఎక్కడ తెలియట్లేదు కానివ్వండి, చేరుకునే ప్రయత్నాలు అయితే ఉన్నారట. బహుశా ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళలేరు కానివ్వండి, లోకేష్ స్థాయిలో ఏమైనా పట్టుకుని ఆయన మాట్లాడే ప్రయత్నం, ఆయన్ని ఒప్పించే ప్రయత్నం, డబ్బాస్ చూపించే ప్రయత్నం అయితే సదరు మధ్యవ్యక్తులు చేయొచ్చు. అంతటి సమర్థ్యత కలిగినటువంటి మధ్యవర్తులు అని చెప్పేసి కూడా సమాచారం అయితే అందుతోంది. సో కడప జిల్లా కీలక వ్యక్తి, కాంట్రాక్టు సంస్థ అధిపతి అంటే ఇప్పటివరకు చాలామందికి చాలా రకాలుగా అర్థమైపోయి ఉంటుంది. మీకు ఏమర్థమైందో నాకు కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేయటం మాత్రం మర్చిపోకండి. ఇక మరోటి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈసారి ప్రకాశం జిల్లా, చిత్తూరు అయిపోయింది, కడప అయిపోయింది, ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వచ్చామన్నమాట. ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక కీలకమైనటువంటి వైసీపీ నేత, బాబు నన్ను వదిలేయండి, కావాలంటే ముడుపులు ఇవ్వటమే కాదు నేను మీ పార్టీలో కూడా వచ్చేస్తాను, నేను వైసీపీలో ఉండను, మీరు గేట్లు ఎత్తటమే ఆలస్యం, నేను అలా టక్కన కండువా మార్చుకుని మీ పార్టీలోకి వచ్చేస్తాను, నన్ను బతికించండి, నా కుటుంబం జోలికి రాకండి అని చెప్పేసి ఇతను కూడా ఒక డీల్ సెట్ చేసుకునే పనిలో అయితే ఉన్నాడట. ఈ సదరు కీలక నేత అయితే ఏకంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు దగ్గర నుంచే మొదలుపెట్టాడట. మొన్న జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చాయి కదా, ఆ రోజు సాయంత్రం నుంచే కథంతా మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. నన్ను మీ పార్టీలో చేర్చుకోండి, నన్ను వదిలేయండి, నన్ను ఒక కాపుగాయండి అని చెప్పేసి. ఈయన గనులు కలిగినటువంటి ఘనుడిగా కూడా చెప్పుకుంటారు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లాలో లేదా ఆ పక్క జిల్లాలోనో ఎక్కడొక చోట గనులు సొంతం చేసుకున్నటువంటి ఘనుడిగా కూడా చెప్పుకుంటారు. సో అలాంటి ఘనుడు ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చేస్తాను, నన్ను వదిలేయండి, అవసరమైతే దాంతోపాటు ముడుపులు కూడా ఇచ్చుకుంటా అని చెప్పేసి డీల్ సెట్ చేసుకునే పనిలో అయితే మధ్యవర్తులను పెట్టాడట. ఇక్కడ కథంతా నడిపించేది మధ్యవర్తులే, డైరెక్ట్గా వాళ్ళు వీళ్ళు ఏమి ఉండదు. మరి మధ్యవర్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతటి సామర్థ్యం కలిగిన వాళ్ళు మనం అంచనా వేసుకుంటే ఆ డీల్స్ ఓకే అవుతాయా లేదంటే రిజెక్ట్ అవుతాయా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ప్రకాశం జిల్లా నేతను పార్టీలోకి ఆహ్వానిస్తారో, తీసుకుంటారో, కండువా మార్చుకోవడానికి ఇష్టపడతారో లేదో చూడాలి. ఇది కూడా తొందరలోనే తేలిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పటి వరకు ఈ 4 డీల్స్ అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ప్రభుత్వం తరపున రేపు తొందరలో జరగబోయేటటువంటి యాక్షన్ కార్యక్రమం. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఒక కీలక నేత, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళు దోచినటువంటి గనులు, వాళ్ళు అందుకున్నటువంటి ముడుపులు, లిక్కర్లోను, మైనింగ్లోను, శాండ్లోను, దాంట్లోనూ దీంట్లోనూ తేడా లేకుండా ప్రతి ఒక్క దాంట్లో
అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు తడ వరకు వీళ్ల ప్రమేయం లేకుండా ఏ కుంభకోణం జరగదు అనేటటువంటి రీతిలో పెద్ద ఎత్తున దోచుకున్నారని, వీళ్ల పని పట్టాలని, వీళ్ల అక్రమాలని వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి అయితే ప్రస్తుతం ప్రభుత్వ పెద్దల కంకణం కట్టుకున్నట్టుగైతే తెలుస్తోంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ సదరు నేత కుటుంబానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మద్యం వ్యాపారానికి సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఉన్నాయట. ఇవి బాహ్య ప్రపంచానికి తెలియవు. ఒకవేళ ఈ తీగలాగినా సరే వాళ్ళ డొంకంతా పూర్తిగా కదిలిపోవటం ఖాయం అనేటటువంటి రీతిలో అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులో కూడా మద్యం అంటే బ్యావరేజెస్ అవన్నీ ఉన్నాయట. మద్యం తయారీ అక్కడే జరుగుతుంది కాబట్టి వాళ్ళు సొంతంగా నడిపేవి కూడా. మరి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కూడా వీళ్ళ పాత్ర ఏమన్నా ఉందో అవన్నీ ప్రభుత్వం బయట పెడితే కానీ తెలియదు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ఏంటంటే, ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా వీళ్ళు చేసిన అక్రమాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి కుటుంబాన్ని జైల్లో పెట్టాలనేటటువంటి ఆలోచనలో అయితే కంకణం కట్టుకుని మరీ ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగైతే సమాచారం అందుతోంది. సో నేను చెప్పినట్టుగా వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారేటటువంటి అవకాశం, దాంతోపాటుగా అతను నడుపుతున్నటువంటి వ్యవహారాలు, డీల్ సెట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక పక్క, ఇంకో పక్క చిత్తూరు జిల్లాకు చెందిన ఒక కీలక నేత 200 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చైనా సరే తన మీద గెలిచిన ప్రత్యర్థితో సంధి కుదుర్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం మరోపక్క, ఇంకో పక్క కడప జిల్లాకు చెందినటువంటి కీలక నేత అవసరమైతే ఏకంగా ప్రభుత్వ పెద్దలతోనే డీల్ పెట్టుకొని వాళ్ళు అడిగినంత ఇచ్చేసి నా జోలికి రాకండి, నన్ను వదిలేయండి అని చెప్పేసి కాళ్ల బేరానికి వచ్చినటువంటి తీరు మరోపక్క, లాస్ట్గా ప్రకాశం జిల్లా నేత మీ పార్టీలోకి వస్తాను మహాప్రభో, నన్ను చేర్చుకోండి, నన్ను వదిలేయండి, నన్ను నా ఘనుల్ని కాపాడండి మహాప్రభు అని చెప్పేసి వేడుకుంటున్న తీరు ఇంకో పక్క మనకి కనిపిస్తుంటే, ఏకంగా ప్రభుత్వమే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఒక కీలక నేత అక్రమాలని, ఆయన కుటుంబం చేసిన దాష్టికాలను బయటపెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలనేటువంటి విధంగా అయితే కృతనిశ్చయంతో ఉన్న తీరైతే ఈ 5 సమాచారాల రూపంలో నేను మీకు అందిస్తున్నాను. ఇందుట్లో పాత్రధారులు ఎవరో మీరే గ్రహింపు చేసుకోండి, మీరే ఒక అంచనాకు రండి. నేనైతే ప్రస్తుతానికి వీటిని రివీల్ చేయలేను. సో నేను చెప్పినటువంటి అంశాలు మీకు ఎక్కడన్నా తారసపడ్డా, మీకు అనిపించినా, మీడియా లీకులు ఎక్కడన్నా కనిపించినా సరే ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అసలు వీళ్ళు ఎవరనుకుంటున్నారు, వీళ్ళ కథ ఏంటి, కమానిష్ ఏంటి అనేది కూడా నాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నమస్తే.